హాయ్ అండి. చామదుంపలు గ్రేవీ కర్రీ చేస్తున్నాను. శుభ్రంగా ఫస్ట్ చామదుంపలు వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఏదైనా ఇసుక కానీ ఇట్లా పీసులాగా ఉంటుంది అదంతా లేకుండా కడుక్కొని చాకుతో ఘాట్లు పెట్టి ఫుల్గా వాటర్ పోసి దాంట్లో 4-5 టమాటాలు వేసుకుంటే మనకి గ్రేవీ చక్కగా ఉంటుంది. నేను ఒక 5 టమాటాలు వేసుకున్నాను. 1 కేజీ వచ్చాక కిందకి దించేసుకొని కుక్కర్ మొత్తం చల్లగా అయిన తర్వాత ఓపెన్ చేసి చామదుంపల పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. అట్లానే మనకి చాలా మెత్తగా ఉడికిపోయాయి. టమాటాలు కూడా పైన పొట్టంతా కూడా తీసేసుకోవాలి. మనకి గ్రేవీ చక్కగా వస్తుంది. పులుపు సరిపోకపోతే కొద్దిగా చింతపండు మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మామిడికాయది తురుముకొని సంవత్సరం మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అదొక ముక్క అయితే వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. టమాటా పైన ఉన్న తోలంతా కూడా తీసేస్తున్నాను. చాలామంది టమాటాలో పురుగులు ఉంటాయి పండు కదా అంటారు. ఇలా ముక్కలు కట్ చేసేటప్పుడు మనం చూసుకోవచ్చండి. పురుగు ఉన్నట్లయితే తీసేయచ్చు, తెలుస్తుంది. చల్లగైన తర్వాత ఇట్లా మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, 3 పచ్చిమిర్చీలు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇంగువ వేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి రసంలాగా ఉంటుంది కాబట్టి ఇంగువ అనేది వేసుకుంటే సాంబార్లాగా అనిపించి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వేసుకునేది మామిడికాయ తురుమండి. ఒక ముక్క వేసుకున్నాను. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల అది గట్టిగా ఉండి అలా ఉంది. కాసేపు వేడికి మెల్ట్ అయిపోతుంది. కొద్దిగా కారము, పసుపు, గరం మసాలా, కొద్దిగా రాళ్ళుప్పు వేసుకుంటున్నాను. పులుపుకి సరిపడగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక్క పొంగు రాగానే మనం సైడ్కి పెట్టుకున్న చామదుంపలన్నీ కూడా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉన్నట్లయితే మనకి చక్కగా చామదుంపల గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. కిందకి దించుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అదిరిపోయిందండి. మామూలుగా లేదు. ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి. సంవత్సరం మొత్తం మీరు పాపడాలు కానివ్వండి, మామిడికాయలు తురుము కానివ్వండి, చింతపండు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే సంవత్సరం మొత్తం మనకి బాగుంటుంది. చింతపండు చాలా తక్కువ వాడుతున్నారు అందరూ కూడా. అది బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, వైట్గా ఉంటుంది. సరే కదా, టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. నెయ్యి వేసుకున్నాం కదా, చాలా బాగుంది.